హలో గైస్, వెల్కమ్ టు సినీ చాట్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి డంకీ, యాక్టెడ్ బై షారుఖ్ ఖాన్ అండ్ డైరెక్టర్ బై రాజ్ కుమార్ హిరానీ గారు. సో మూవీ అయితే నాకు నచ్చింది, బాగా అనిపించింది. సో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసా అన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను. నౌ కమింగ్ బ్యాక్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ. మూవీ స్టార్ట్ ఆఫ్ వెల్, ఒక మంచి కామెడీ అండ్ మంచి డ్రామాతో బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ కొన్ని చోట్ల కామెడీ సీన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి, అండ్ కొన్ని చోట్ల కామెడీ సీన్స్ సరిగా వర్క్ అవ్వవు. అంటే చాలామంది అనుకున్నారు, బట్ నాకైతే పెద్దగా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు కొన్ని సీన్స్. అండ్ మనం టిపికల్గా మనం చూస్తూ ఉంటాం రాజ్ కుమార్ గారి ప్రీవియస్ మూవీస్ ఉంటాయి కదా, రాజ్ కుమార్ హిరానీ గారి ప్రీవియస్ మూవీస్. సో లైక్ ద వే 3 Idiots అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే మూవీస్ ఉంటాయి కదా. సో ఆ మూవీస్లో మనం ఏదైతే కామెడీ చూసామో సేమ్ కైండ్ ఆఫ్ కామెడీ ఇక్కడ కూడా అనిపిస్తూ ఉంటుంది, లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని చోట్ల వర్క్ అయింది అండ్ ఇంకొన్ని చోట్ల వర్క్ అవ్వలేదు. అండ్ ఈ ఫిలిం యొక్క స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక ఊర్లో పంజాబ్లో లాల్టో అనే ఒక గ్రామం ఉంటుంది. సో అక్కడ బ్రతకడానికి వీలుగా లేని కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ తీరాలంటే లండన్కి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇంతకు వాళ్ళు లండన్ వెళ్ళారా లేదా అని చెప్పేసి మూవీ స్టోరీ. ఒకళ్ళు వెళ్తే అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పేసి కంప్లీట్ మూవీ స్టోరీ. సో ఇది స్టోరీ చిన్నగానే ఉండొచ్చు, బట్ స్క్రీన్ ప్లే మాత్రం ఎంగేజింగ్గా ఉంటుంది, ఎమోషనల్ రైట్ ఉంటుంది అండ్ కామెడీస్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అండ్ డ్రామా బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటర్వెల్తో కొంచెం ఒక ఎమోషనల్ సీన్తో ఇంటర్వెల్ అయితే చేసేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేసింగ్లో నడుస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం అలాగని చెప్పేసి ఒక డల్గా అయితే ఉండదు, ఒక మాదిరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే ఇట్స్ పీక్, అసలు క్లైమాక్స్లో కంప్లీట్లీ ఎమోషనల్ రైడ్ ఉంటుంది. సో ఈ మూవీ ఎవరి కోసం అంటే, ఎవరైతే మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ఎల్స్ డ్రామాని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారో, లైక్ స్లో పేస్డ్ మూవీ అంటాం కదా. సో మూవీ ఆల్మోస్ట్ 2 hours 43 minutes కంటే అలా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూఆర్ డ్రామా లవర్ ఈ మూవీ కంపల్సరీ మీకు నచ్చుతుంది. లేదు ఇఫ్ యూఆర్ మాస్ లవర్ అనుకుంటే మాత్రం మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు ఐ గెస్. అండ్ ఈ స్టోరీలో డైరెక్టర్ చెప్పాలనుకున్న కోర్ ఎమోషన్ మొత్తం నాకు బాగా అనిపించింది. అండ్ లైక్ క్లైమాక్స్లో ఈ రివీల్ దట్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు స్పాయిలర్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో అందుకోసం నేను ఏం చెప్పలేకపోతున్నా. సో మీరు ఒక మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది మన రివ్యూ. ఇది మీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.